9 టీవీ డిజిటల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశం గొలుగొండ మండలం పరిషత్ సమావేశ కార్యక్రమంలో కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వర్రావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, విశాఖ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విలేకరుల సమస్యలపై ప్రసంగించారు. నర్సీపట్నం రూరల్ సిఐ అరి మాటల్లో పోలీసులు విలేకరుల మధ్య ఐక్యత, కుటుంబంతో పోల్చి విలేకరులందరికీ ఉత్సాహపరిచారు. అనంతరం నర్సీపట్నం రూరల్ సిఐ అరి గొలుగొండ ఎస్ఐ కృష్ణారావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాయణ, రాష్ట్ర నాయకులు ఈశ్వర్రావు, పి మల్లేశ్వరరావు, కాదర్, శ్రీధర్, రాయపురెడ్డి బాబులు, వెంకటేష్, శ్రీనివాస్, ఏబిఎన్ నాయుడు, రమణ మరియు 5 మండలాల విలేకరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఫిజిక్స్ లో నుంచి చూసుకుంటే ఒక వస్తువుని ఒక కోణంలో చూస్తే ఒకలా కనిపిస్తుంది, అదే విషయాన్ని అనమాట ఇంకో కోణంలో చూస్తే ఇంకోలా కనిపిస్తుంది. అలాగే ఒక విషయాన్ని ఒక పాత్రికేయులు ఒకే విషయాన్ని ఒక పాత్రికేయునికి ఒకలా కనిపిస్తుంది, ఇంకో విలేకరికి ఇంకోలా కనిపిస్తుంది, ఇంకో న్యూస్ ఛానల్కి ఇంకోలా కనిపిస్తుంది. అంటే ఒకే విషయాన్ని అనమాట వివిధ రకాలుగా కనిపించే అవకాశం ఉంది. ఇది ఫిజిక్స్, ఇది అందరికీ తెలిసిందే. దీన్ని అంటే పాఠకుని గమనించి దానికి తగ్గట్టుగా అనలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది ఏంటంటే ఒక విషయం అనమాట విలేకరులు రాస్తే ఇది తప్పని, లేదంటే ఇంకో విలేకరులు రాస్తే అదే రైట్ అని, అంటే వివిధ రకాలుగా ఒకరి మీద ఒక ఏదో పార్టీ ముద్ర వేసేట్టుగా ఇలా జరుగుతూ ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే, అలా జరగకూడదు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒక్కొక్క విలేకరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. అంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఇదే సభలో ఇక్కడ నుంచి చూస్తే మీరంతా నాకు ఒకలా కనిపిస్తారు, అదే అక్కడ నుంచి నేను చూస్తే ఇక్కడ వాళ్ళంతా వేరేలా కనిపిస్తారు. అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని చూసుకుంటే ఒకరికి ఒకలా కనిపిస్తుంది, ఇంకో విషయంలో ఇంకో విలేకరికి లేదా ఇంకో ఛానల్ వారికి వేరేలా కనిపిస్తుంది. ఇది గమనించి పాఠకులంతా కూడా అనమాట ఏదో ఒక పరంగా రాస్తున్నారు లేదా ఇంకో పరంగా రాస్తున్నారని అంటే ఒక ముద్ర వేసేయడం లేదంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి కాకుండా అందరూ కూడా అనమాట అనలైజ్ చేసుకొని అన్ని ఛానల్స్కి అదేవిధంగా అన్ని న్యూస్ పేపర్లకి ఒకే విధంగా తీసుకొని పాజిటివ్ మార్క్తో వెళ్తారని నేను అనమాట పాఠకులను ఉద్దేశించి ఇది ఆశిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మన ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఎలా వచ్చిందని అంటే మనకి రాజ్యాంగంలో 19th Clause 2లో చెప్పబడింది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకి నచ్చింది. సో ఈ స్వేచ్ఛని అనుగుణంగా మనం ఏంటంటే ఈ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మన దాని తదుపరి వచ్చాయి. దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే ప్రజలకు చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపిస్తున్నారు. అది ఇందులో నా యొక్క మనం ఏంటంటే చాలా మంది కొంచెం మన విలేకరులే అంటే అందరి ఉద్దేశం చెప్పలేదు, చిన్నది అంటే కొంచెం ఇంటెన్షనల్గా డీప్గా వెళ్ళి కేవలం అంటే రీసెంట్గా మాకు నర్సీపట్నం టౌన్లోనే జరిగింది. పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి మన విలేకరుల మీదే వేరేగా న్యూస్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. అది మేము మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇష్యూ ఇండియా క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ దాన్ని పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎదుటి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని చాలా స్పష్టంగా ఉపయోగించుకొని ఈ యొక్క 4th స్టేట్ని మీరు అన్నమాట కంటిన్యూ చేసి ఇంకా దీని యొక్క అభివృద్ధికి ఇంకా అంటే యూనియన్ యొక్క అభివృద్ధికి కూడా ఇంకా పాటుపడతారని ఆశిస్తున్నాను. మూడో విషయం ఏంటంటే ఇక్కడ మా పోలీస్కి పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోలీసు పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే నేను ఒక దారిలో వస్తున్నప్పుడు ఆలోచించాను, ఎలా ఉంటే బాగుంటుందా పోలీసులకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భావోద్వేగాలు అంటే బాగుంటుందా అని ఆలోచించాను. కానీ అది శబ్దోదయం అనుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరు తండ్రి ఎవరు కొడుకు అవుతారని చెప్పేసి అనుకున్నాను. అది కూడా శబ్దోదయం అనుకున్నాను. అయితే చివరికి ఇక్కడికి వచ్చేసరికి లైన్ అయింది ఏంటంటే అన్నదమ్ముల్లో ఉంటేనే బెటర్ అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఏంటంటే
జనరల్గా అన్నదమ్ములు ఎప్పుడు పక్కింట్లోనే ఉంటారు, కానీ వదిలికి మరదలికి పడదు. ఎప్పుడు గుసగుసలు ఉంటూనే ఉంటాయి. కానీ పక్కింటోడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో, అంటే మా తమ్ముడి ఇంటి పేరు కూడా కే ఉంది కదా, ఈ కే వాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నెక్స్ట్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయిందనుకో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు. సో ఇలాంటి రిలేషన్ పోలీస్కి ప్రెస్కి మధ్య ఉంటేనే చాలా మంచిదని నా అభిప్రాయం. బామబామలా కాదు, అన్నదమ్ములనే ఉండాలి. అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే అందరం కలిసిపోవాలి, కలిసిపోయేంత మనం ఎదుర్కోవాలి, సమస్య వస్తే మీరు చదువుకోవాలి. అంటే అన్నదమ్ములు ఏంటంటే ఎప్పుడు గుసగుసలు ఉంటాయి, కానీ ఏదైనా పెళ్ళొస్తే వాళ్ళు అందరూ కలిసిపోతారు, ఎవరైనా చావొస్తే అందరూ కలిసిపోతారు, అన్నీ ఉంటాయి. కానీ గుసగుసలు చిన్న ఉంటుంది, కామన్ ప్రతి దగ్గర ఉండదు. సో మా పోలీసులకి పాత్రికేయుల మధ్య రిలేషన్ కూడా ఇలాగ అన్నదమ్ముల్లో ఉంది. సక్రమంగా ఇలాగే నేను ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చివరిగా ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా ఏంటంటే మనందరికీ తెలుసు, మన స్కూల్లో చదువుకునేటప్పుడు హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు అంటే డ్యూటీలో ఉన్నారంటే సార్ నమస్కారం సార్ అని చాలా పర్ఫెక్ట్గా పిల్లలు నమస్కారం పడతారు. అదే స్కూల్ బయటకు వచ్చేసిన తర్వాత నమస్తే సార్ చెయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పాలి, అది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఛార్జ్లో ఉంటే పిలవచ్చు వేరు, కానీ నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తెలిసి కూడా ఎలాగో మామూలు పిలవాలని నేను కూడా అనుకున్నాను. అయినప్పటికీ మా వాళ్ళంతా నన్ను పిలిచి ఈ సభకమని నన్ను ఆహ్వానించి ముఖ్య అతిథిగా నాకు అన్నమాట అవకాశం ఇచ్చినటువంటి మీ యూనియన్ అందరికీ నేను రుణపడుతున్నాను. థ్యాంక్ యూ.